మహబూబ్ నగర్ పట్టణంలోని ఆదర్శ నగర్లో దాదాపు ఈ డబుల్ బెడ్రూమ్ ప్రాంతం అంటారు. ఈ ప్రాంతంలో దాదాపు 300 పై కుటుంబాలు కూడా ఇక్కడ జీవన ఉపాధి పొందుతుంటారు, ఇక్కడ నివాసం ఉంటారు. ఇక్కడ దాదాపు 200 పైచులకు విద్యార్థులు ఉంటారు, అంటే వాళ్ళ పిల్లలు ఉంటారు. వాళ్ళ పిల్లలకు ప్రభుత్వ పాఠశాల ఏర్పాటు చేయాలని చెప్పి ఇక్కడ స్థానికంగా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే మేము ప్రైవేటు పాఠశాలలకు పంపించాలంటే మేము అంటే రోజువారీ కూలి పని చేసుకునే వాళ్ళము, ఇక్కడ కూలి పని చేసుకుని జీవనం కొనసాగించే వాళ్ళము. మాకు ప్రైవేటు పాఠశాలకు పిల్లలను పంపాలంటే దాదాపు ఖర్చులు ఎక్కువ వస్తున్నాయి, ఫీజులు అధికంగా ఉన్నాయంటూ కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. అంటే రాష్ట్ర ప్రభుత్వం అయితే విద్యా వైద్యం పైన మెయిన్గా దృష్టి సాధించడంతో ఖచ్చితంగా మహబూబ్ నగర్ పట్టణంలోని 523 సర్వే నెంబర్లో ఉన్నటువంటి ఆదర్శ నగర్ కాలనీ డబుల్ బెడ్రూమ్ ఇక్కడ తాండా ఉంటుంది. ఈ తాండా ప్రాంతంలో కూడా దాదాపు చాలా మంది వారి పిల్లలు ఉంటారు. వాళ్ళ పిల్లల్ని ఇక్కడ ఏదైతే ప్రభుత్వ పాఠశాలను ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పి వారు డిమాండ్ చేస్తారు. వారిని అడిగే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, అసలు మీ డిమాండ్ ఏంది? సార్ నమస్తే అండి, నా పేరు పాండు. నేను మహబూబ్ నగర్ నుంచి మాట్లాడుతున్నాను. మహబూబ్ నగర్ క్రిస్టియన్పల్లి ఆదర్శ నగర్ పక్కన ఉన్న డబల్ బెడ్రూమ్. ఈ డబల్ బెడ్రూమ్ మనకు 313 ఇండ్లు మనకు కేటాయించడం జరిగింది. ఇక్కడ అందరు కూడా నిరుపేదలే నివసిస్తున్నారు. ఇక్కడ ఏది అంటే మాకు డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చినప్పటి నుంచి కూడా మాకు ఇక్కడ విద్య కోసం కూడా ఎలాంటిది కూడా ఒక స్కూల్ కూడా ఏర్పాటు చేయలేదు. రెండోది మనకు చాలా మటుకు ముసలోళ్ళు ఉన్నారు, ఆడవాళ్ళు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు. వాళ్ళకి ఎమర్జెన్సీగా ఏదైనా ఆపద వచ్చినా, ఇబ్బందికి గురి అయినా, ఏదైనా అర్ధరాత్రి పాము కాటుకు గురైనా కూడా తీసుకెళ్లి వైద్యం చేసుకోవడానికి కూడా ఇక్కడ మాకు అందుబాటులో ఏది లేదు. దయచేసి మేము కోరుకునేది ఏంటంటే ప్రభుత్వం ప్రతిదీ కూడా మంచిగానే చేస్తుంది. ఇక్కడున్న మా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు కూడా ఎమ్మెల్యే గారు, ఆయన కూడా విద్యా పైన చాలా బాగా దృష్టి పెడుతున్నారు. కనుక దయచేసి వారిని కూడా మీ మీడియా పరంగా నేను కోరుకునేది ఒకటే, మా సైడ్ కూడా మా డబల్ బెడ్రూమ్ సైడ్ కూడా ఒక్కసారి దృష్టి పెట్టి మాకు కూడా ఒక ప్రాథమిక విద్య అందేలాగా పిల్లల కోసం, తర్వాత ఇక్కడ ఒక మంచి స్కూల్ ఏర్పాటు చేయాలని, తర్వాత ప్రతి ఒక్కరి కూడా చిన్నపిల్లల నుంచి ముసలోళ్ళ వరకు కూడా మాకు వైద్యం అందేలాగా బస్తీ దవాఖాన కూడా ఏర్పాటు చేయాలని మేము ఈ కాలనీ తరపు నుంచి మేము సవినయంగా ఈ మళ్ళీ కలెక్టర్ గారిని కూడా మేడం గారిని కూడా సవినయంగా మీ మీడియా పరంగా నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఇక్కడ డబుల్ బెడ్రూమ్ కేటాయించిన తర్వాత మీకు ప్రభుత్వం పరంగా ఎలాంటి వసతులు ఏర్పాటు చేస్తామని చెప్పలేదు? అప్పట్లో ఏం చెప్పలేదండి. మనకు చెప్పిందంత ఏంటంటే పేదవాళ్లకే మేము డబుల్ బెడ్రూమ్లు ఇండ్లు ఇస్తున్నామని చెప్పేసి పేదవాళ్లకే ఇచ్చిండ్రు. ఇక్కడ కూడా పైలట్ ప్రోగ్రామ్ ఫస్ట్ గవర్నమెంట్ తెలంగాణ ఏర్పడ్డ తర్వాత మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలో జరిగిన మొదటి డబుల్ బెడ్రూమ్లు ఇక్కడ స్టార్ట్ అయినాయి. కనుక ప్రతి ఒక్కరు కూడా అప్పుడున్న ఐఏఎస్ మనకు రొనాల్డ్ రోడ్స్ గారు కూడా పర్యవేక్షణలో మనకు డిప్పు తీసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా పేదవాళ్ళు ఒక్కడికి 10 సార్లు ఎంక్వైరీ చేసి 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 ఈ డబుల్ బెడ్రూమ్లు ఇవ్వడం జరిగింది. అయినా కూడా డబుల్ బెడ్రూమ్ ఇచ్చినా కూడా ఇక్కడ వసతులు లేవు. అప్పట్లో నీళ్లు లేవు, కరెంటు లేదు, ఏదీ లేదు. అయినా కూడా ఒకటొకటి వచ్చింది. అది కూడా ఏమొచ్చింది, కరెంట్ ఒకటి వచ్చింది, నీళ్లు వచ్చినాయి. తర్వాత మనకు ఇబ్బందులు ఉన్నప్పుడు మనకు కావాల్సింది ఏంది, మనకు ఆరోగ్యం కోసం మనకు ఒక హాస్పిటల్ కావాలి. తర్వాత చిన్న పిల్లలు ఉన్నారు, ఇక్కడ నుంచి మనం అంత దూరం వరకు వెళ్ళి మహబూబ్ నగర్ వరకు వెళ్ళి పిల్లల్ని అక్కడ చదివించుకోవాలంటే ప్రైవేట్ స్కూల్లో చదివించాలంటే కూడా వాళ్ళు చేసే కూలీ నాలు ఎంత అండి, రోజుకు 300, 200, 2 రోజులు పోతే 3 రోజులు ఉండవు పని. అలాంటిది నెలలో వాళ్ళు సంపాదించేది 4,000, 5,000 జీతానికి వాళ్ళు ప్రైవేట్ స్కూల్లో చదివించుకోగలుగుతారా పిల్లల్ని? అయినా కూడా మా పిల్లలు బాగుండాలని చెప్పి వాళ్ళు పర్వాలేదు అని చెప్పేసి అప్పు చేసి అయినా కూడా గవర్నమెంట్ కాకుండా ప్రైవేట్ స్కూల్లో వేస్తున్నారు. రాను పోను కూడా రోడ్డు కూడా సరిగా లేకున్నా కూడా ఇబ్బందులకు గురవుతూ కూడా పిల్లలని ప్రైవేట్ స్కూల్లో చదివించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడున్న గవర్నమెంటు ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ఇంగ్లీష్ మీడియం కావచ్చు, అందులోనే మనకు ప్లస్ మనకు మంచి మంచి వసతులతో ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా
ఇప్పుడు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు కూడా మొన్న కూడా మేము కూడా మీలాంటి మీడియా పరంగానే మేము చూసింది కూడా కొత్త కొత్త స్కూల్స్కు ఓపెన్ చేసి వాళ్ళకి మంచి విద్యని ఇప్పించడానికి, తర్వాత వాళ్లకు ఉద్యోగ రీత్యా కూడా మన ఎమ్మెల్యే గారు కూడా చేస్తున్న కృషికి వాళ్ళకు నా తరపు నుంచి జోహార్లు. దయచేసి మా డబల్ బెడ్రూమ్ మహబూబ్ నగర్ క్రిస్టియన్ పల్లి ఆదర్శ నగర్ పక్కలో ఉన్న డబల్ బెడ్రూమ్ని కూడా ఒక్కసారి దృష్టిలో పెట్టుకొని మాకు వైద్యము ప్లస్ విద్యని రెండింటిని అందించాలని చెప్పేసి మీ మీడియా పరంగా నేను సముఖంగా నేను కోరుకుంటున్నాను. మీరు చెప్పండి, ఇక్కడ డబుల్ బెడ్రూమ్ లోకి వచ్చి ఎన్నేళ్ళు అయింది? నా పేరు మోహన్. మేము ఇక్కడ డబుల్ బెడ్రూమ్లో నివసించడం అంటే 8 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడ ముఖ్యంగా అంటే క్రిస్టియన్పల్లి లోపల మేము అడవి ప్రాంతంలో ఉన్నాము. అప్పట్లో కేటాయించినప్పటి నుంచి ఇప్పటి వరకు పట్టణానికి దూరంగా ఉండడం వల్ల అన్ని సౌకర్యాలకు కూడా మేము దూరంగానే ఉన్నాము. రానుపోనీకే ట్రాన్స్పోర్ట్ కూడా ఇబ్బంది అయింది. అయినా మేము ఇక్కడ అట్లాగే నివసించినాము. ఇండ్లు ప్రభుత్వ పరంగా కేటాయించినందుకు. ముఖ్యంగా ఇక్కడ నుంచి చదువుకోవడానికి పిల్లలు బయటకు పోవాలంటే దాదాపు 2 కిలోమీటర్ల బయటకు పోవాలి. అది అటవీ ప్రాంతం కాబట్టి ముఖ్యంగా గవర్నమెంట్ నుంచి మేము కోరేది ఏంటంటే ప్రాథమిక విద్య అందించేటట్లు ప్రాథమిక పాఠశాలను తక్షణమే ఏర్పాటు చేస్తే ఇక్కడ ఉన్న పేదవాళ్లకు చాలా ఉపయోగపరంగా ఉంటుంది. అదేవిధంగా టౌన్కు దూరంగా ఉండడం వల్ల అటవీ ప్రాంతంలో ఉన్నాము. ఇక్కడ ఏ సౌకర్యాలు కూడా లేవు. ఏమన్నా అపాయమైన ప్రాథమిక వైద్యం అందే విధంగా ఒక బస్తీ దవాఖానా ఏర్పాటు చేస్తే బాగుంటుంది. మీకు ఎంతమంది పిల్లలు? మీ పిల్లల్ని ఎక్కడ చదివిస్తున్నారు? నాకు ఒక బాబు ఉన్నాడు. ప్రజెంట్గా నేను పాతపాలెము గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తున్నాను. రైట్. ఉత్తమీన కూడా అయితే క్రిస్టియన్పల్లి పక్కన ఉన్నటువంటి 523 సర్వే నెంబర్ ఉన్నటువంటి డబల్ బెడ్రూమ్ ఇక్కడ దాదాపు 300 పైచులకు కుటుంబాలు ఉన్నాయి. ఇక్కడ దాదాపు 200 పైన విద్యార్థులు ఉన్నారు. ఈ విద్యార్థులు అంటే ఇక్కడనే స్థానికంగా ఇక్కడ ప్రభుత్వం ఇక్కడ పాఠశాల నిర్మాణం చేపట్టి ఇక్కడ ఉంటే బాగుంటుందని చెప్పి స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడనే పాఠశాల ఉంటే మా పిల్లలు ఇక్కడనే చదువుకుని దూరంగా అంటే ఈ ప్రాంతం నుంచి 2 కిలోమీటర్ల వరకు వెళ్ళే ప్రసక్తి లేదు. అక్కడ మేము ప్రైవేటు పాఠశాల కాకుండా ప్రభుత్వ పాఠశాల చదివించుకోవడానికి మేము సానుకూలంగా ఉన్నాం. ఇక్కడ పాఠశాలని దాంతోపాటు ఇక్కడ అడవి ప్రాంతంలో ఉన్నాం కాబట్టి ఇక్కడ ఏదైతే బస్సు దవాఖానా ఏర్పాటు చేస్తే ప్రథమ చికిత్స కోసం ఈ ప్రాంతంలో ఒక ఆసుపత్రి నిర్మాణం చేపడితే బాగుంటుందని చెప్పి ఇక్కడ స్థానికంగా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఉత్తమీన కూడా జిల్లాలో కూడా 92 పైచలకు ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థులు లేక మూతపడాయి. కానీ ఇక్కడ విద్యార్థులు చదువుకోవడానికి పాఠశాలలు ఏర్పాటు చేయాలని చెప్పి ఇక్కడ స్థానిక ప్రజలు డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ నర్సింగ్రెడ్డితో రామకొండ, ఆర్టీ, మహబూబ్ నగర్. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.